నమస్కారం, ఇదే సంగతికి స్వాగతం. సమాజ్వాదీ పార్టీ సమర్పించు కుటుంబ కథా చిత్రం ఆలసించిన ఆశాభంగం, ఎప్పుడు ఎక్కడా చూడని మలుపులు, అధికారాన్ని అప్పగించిన తండ్రిపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్న తనయుడు, కొడుకునే కాదనుకునేందుకు సిద్ధమంటున్న తండ్రి, వారిద్దరి మధ్య నిలువున చీలిపోతున్న పార్టీ, చెరోపక్షం చేరిన బాబాయిలు, సమకాలీన దేశ రాజకీయాల్లోనే యోధుడిగా నిలిచిన ములాయం ఇంట మొదలైన ఈ ముసలంలో సామాన్యుల నుంచి రాజకీయ ఉద్దండుల వరకు అర్థం కాని ప్రశ్నలు ఎన్నో. మామూలుగానే 4 నెలల్లో ఎన్నికలు, అది కూడా జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలంటే ఎవరికి ఆసక్తి కాదు. ఇలానే ప్రత్యర్థుల్ని ఇరాకాటంలో పెట్టడంలో సంగతేమో గాని పార్టీలోనే విభేదాలతో కొట్టుమిట్టాడుతోంది సమాజ్వాదీ పార్టీ. ఇందుకీ సమాజ్వాదీలో జరుగుతున్నదేంటి? నిజంగానే విభేదాలున్నాయా? ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నట్టు అంతా కుటుంబ కథా చిత్రమా? 2.5 నెలల క్రితం నుంచి సాగుతున్న సుదీర్ఘమైన డ్రామా క్లైమాక్స్ కు వచ్చినట్టే వచ్చి మళ్లీ మొదటి నుంచి ప్రారంభమవుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఆ వెనుకున్న వ్యూహాలేంటి? ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కన్నా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవి అక్కడి అధికార పార్టీ సమాజ్వాదీలో కుటుంబ కుమ్ములాటలు. ఏదో ఒక చోట ఆగకపోతాయా అని ఎంత ఎదురు చూసినా ఎప్పటికప్పుడు కొత్తగా రేగుతూనే ఉన్నాయి ఆ గొడవలు. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ వ్యూహ సమీకరణలతో తలమునకలై ఉండాల్సిన పార్టీలో అసలు ఎందుకింత రగడ అనేదే ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారింది. There are 2 clear camps that have emerged, and each one is accusing the other of having shady characters, undesirable leaders in the other camp. There are charges and counter charges of corruption, political machinations, and all kinds of charges. I think the dirty linen of the Samajwadi Party and the great Yadav family is being washed in public arena, and people of Uttar Pradesh who have elected this party with a big majority completely feel let down by its misgovernance. సమస్యలు పరిష్కారమైనా కాకపోయినా ఎన్నికల సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పార్టీకి నష్టం కలిగించేవే. పార్టీనే గాడిలో పెట్టలేని వారు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించగలరన్న సందేహం ఓటర్లలో కలగక మానదు. కాకపోతే ములాయం సింగ్ లాంటి రాజకీయ ఉద్దండ పిండం చేతిలో పురుడు పోసుకున్న పార్టీ అంత సులువుగా నీరుగారిపోతుందా అంటే కాదని సమాధానం వస్తుంది. కారణం, సమాజ్వాదీలో లుకలుకలు తారాస్థాయికి చేరుకున్నప్పుడల్లా నేతాజీ రంగప్రవేశం చేసి ఓ పరిష్కారం కనుగొనడమే. ఈసారి మాత్రం తొలి ప్రయత్నంలో వర్గపోరుకు తెరదించలేకపోయారు ములాయం. బాబాయి శివపాల్, అబ్బాయి అఖిలేష్ మధ్య సంధి కుదిర్చడంలో విజయం సాధించలేకపోయారు. లఖనౌలో ఏర్పాటు చేసిన సయోధ్య భేటీ కూడా యథాతథ స్థితిని కొనసాగిస్తూనే ముగిసింది. అంటే ప్రస్తుతం సీఎంగా అఖిలేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శివపాల్ యాదవ్ కొనసాగుతారు. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయి. లఖనౌలో ఎస్పీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అఖిలేష్, ఉత్తరప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ హాజరయ్యారు. అప్పుడు కూడా గొడవకు కారణమైన అమర్ సింగ్, శివపాల్ను పూర్తిగా వెనకేసుకొచ్చారు ములాయం. అయితే అఖిలేష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పి ఉత్కంఠకు తెరదించారు. మరోవైపు బాబాయి శివపాల్ చెప్పినట్టు తనకు కొత్త పార్టీ పెట్టే యోచన లేదని అఖిలేష్ భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. ఒకానొక సమయంలో అఖిలేష్ గొంతు జీరబోయినట్టు అనిపించింది. తండ్రి కోరితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అంతేకాని కొత్త పార్టీ పెట్టే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. బయటి వ్యక్తి అని చెబుతూ వచ్చిన అమర్ సింగ్ పై మాత్రం విమర్శల దాడి పెంచారు. శివపాల్ యాదవ్ కూడా అఖిలేష్ పై విమర్శలు కొనసాగించారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ములాయం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీలో విభేదాలు రావడం, అది కూడా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడం ఆయన్ను బాధపెట్టినట్టు కనిపించింది.
అయినప్పటికీ ఆయన అమర్ సింగ్ ను శివపాల్ ను సమర్థిస్తూనే అఖిలేష్ తీరును తప్పుబట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అమర్ సింగ్ తనకు సోదరుడి లాంటి వాడని చెప్పి పార్టీలో తన స్థానమేంటో చెప్పకనే చెప్పారు. అలాగే సోదరుడు శివపాల్ పై గతంలో చెప్పినట్టుగానే పార్టీ కోసం ఎంతో చేశారని ప్రశంసల జల్లు కురిపించారు. అంటే పరోక్షంగా వారిద్దరికీ వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టినా సహించేది లేదంటూ అఖిలేష్ కు సంకేతాలు జారీ చేశారు. देखिए, ये तो दिख रहा था बहुत दिनों से और बड़ा तनाव का माहौल उनके परिवार के अंदर था, दोनों बेटों के बीच, चाचा भतीजे के बीच, और दो फाड़ में तो पहले से ही विचारधारा थी और अमर सिंह जी को लेके तो खास तौर से बहुत ज्यादा विवाद परिवार में था। पर जिस तरह से घटनाक्रम चला है, ऐसा लगता है जैसे मुलायम सिंह यादव जी का कंट्रोल, नियंत्रण अपने परिवार पर और पार्टी पे करीब करीब समाप्त हो चुका है। एक नई पूरी जनरेशन आ गई है, पीढ़ी आ गई है जो अखिलेश यादव जी को मान रही है। तो अब ये बहुत ही गंभीर परिस्थिति उनकी पार्टी में, अब उनकी पार्टी को निपट ఇక్కడ ఒకటే అంతుబట్టని విషయం, తాను చెబితే అఖిలేష్ శివపాల్ ఇద్దరూ వింటారని చెప్పిన ములాయం వాళ్ళిద్దరినీ కలపాలని చేసిన తొలి ప్రయత్నంలో మాత్రం ఎందుకు విఫలమయ్యారు? ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఒకవైపు తలలు పట్టుకుంటుంటే తాను మాట్లాడుతున్న సమయంలో సంయమనం కోల్పోయిన అఖిలేష్ మధ్యలో కలిగించుకుంటూ అమర్ సింగ్ ను మాత్రం పార్టీలో సహించేది లేదంటూ గట్టిగా చెప్పడం ములాయంకు ఆగ్రహం తెప్పించింది. అమర్ సింగ్ కు వ్యతిరేకంగా ఒక్క మాటను కూడా వినేది లేదంటూ తేల్చి చెప్పేశారు. అక్కడే మొన్నటి వరకు సీఎం అభ్యర్థిగా అఖిలేష్ కొనసాగుతారని చెప్పిన శివపాల్ తాజాగా ఆ పదవిని ములాయం చేపడితే బాగుంటుందని చెప్పడం గమనార్హం. సమావేశం ముగిసిన తర్వాత ములాయం నివాసంలో భేటీ అయిన అఖిలేష్ శివపాల్ మధ్య ఎలాంటి రాజీ కుదిరినట్టు కనిపించలేదు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన అమర్ సింగ్ కూడా తాజా పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. వాస్తవానికి చెప్పాలంటే సమాజ్వాదీ పార్టీలో వర్గ విభేదాలు అప్పుడే పరిష్కారమైనట్టు కనిపిస్తాయి, మళ్లీ వెంటనే మొదలవుతుంటాయి. ఇదే పరిణామ క్రమంలా సాగుతోంది. ఈ గొడవలు ఇప్పటికిప్పుడు పుట్టినవి కావు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ములాయం చేసిన ప్రసంగంతో బయటికొచ్చాయి పార్టీలో విభేదాలు. తాను తలచుకుంటే పార్టీ చీలిపోతుందని అప్పుడే చెప్పారు ములాయం. తర్వాత అఖిలేష్ ను తప్పించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శివపాల్ ను కూర్చోబెట్టారు. ఈ వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్ శివపాల్ కు సన్నిహితుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ ను తొలగించారు. అలాగే శివపాల్ వద్ద ఉన్న కీలక శాఖలను తొలగించారు. వీటన్నిటికీ మూల కారణం శివపాల్ అమర్ సింగ్ ను వెనకేసుకురావటమే. అమర్ సింగ్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ బయటి వ్యక్తుల వల్లే పార్టీలో విభేదాలు తలెత్తుతున్నట్టు అప్పుడే చెప్పారు అఖిలేష్. అయితే ఈ విషయం గురించి అటు ములాయం గానీ శివపాల్ గానీ పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మరో బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ ను అఖిలేష్ కు నచ్చజెప్పడానికి పురమాయించారు ములాయం. అయితే చూసి రమ్మంటే కాల్చుకొచ్చిన రీతిలో అఖిలేష్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం సరైన చర్య కాదంటూ వ్యాఖ్యానించి కొత్త వివాదం సృష్టించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాను అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానంటూ చెప్పి శివపాల్ కలకలం సృష్టించారు. సరిగ్గా అప్పుడే ములాయం శిబిరానికి చెందిన ఇద్దరు మంత్రులు గాయత్రి ప్రజాపతి, రాజ్ కిషోర్ సింగ్లను తొలగించారు అఖిలేష్. ఆ మంత్రులను వెంటనే క్యాబినెట్లోకి తీసుకోవాలని, శివపాల్ నుంచి వెనక్కు తీసుకున్న శాఖలను తిరిగి వాపసివ్వాలని అఖిలేష్ ను ఆదేశించారు నేతాజీ. తండ్రి మాట విన్నట్టే కనిపించిన అఖిలేష్ కూడా మంత్రులను తిరిగి తీసుకోవడమే కాకుండా శివపాల్ కు తిరిగి కీలక శాఖలను అప్పగించారు. అక్కడితో గొడవ సద్దుమణిగినట్టు కనిపించినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ నుంచి 7 నేతల్ని బహిష్కరించేందుకు శివపాల్ నిర్ణయించారు. ఇందులో 3 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వీళ్లంతా అఖిలేష్ వర్గీయులు. అదే సమయంలో అమర్ సింగ్ ను సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు ములాయం. అలా పార్టీలో మళ్లీ రచ్చ మొదలైంది. వాటికి తోడు ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ శాసనసభాపక్షం నిర్ణయిస్తుందని చెప్పి అగ్నికి ఆజ్యం పోశారు ములాయం. అఖిలేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని రామ్ గోపాల్ యాదవ్ ములాయంకు లేఖ రాస్తే ఆయన్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఎమ్మెల్సీ ఉదయ్వీర్ సింగ్ మరో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఉదయ్వీర్ సింగ్ ను పదవి నుంచి తప్పించారు శివపాల్. అలాగే राम गोपाल यादव नु 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. समाजवादी पार्टी तथा सपा की सरकार बनाने के लिए पसीना बहा रहे हैं और वे माहौल खराब कर रहे हैं। उन्होंने भ्रम फैलाकर महागठबंधन तोड़वाया। नेताजी का अपमान हम में से कोई बर्दाश्त नहीं करेगा। करोड़ों कार्यकर्ताओं ने त्याग बलिदान से पार्टी को यहाँ तक पहुँचाया है।
प्रोफेसर साहब यदि अपने ज्ञान व लेखन का प्रयोग समाजवादी विचारधारा को फैलाने में करते तो पार्टी का भी भला होता। उन्होंने अपनी मेधा का प्रयोग केवल षड्यंत्र करने और गिरोह बनाने में किया है। इसलिए हम आज माननीय राष्ट्रीय अध्यक्ष समाजवादी पार्टी के आदेशानुसार प्रोफेसर राम गोपाल यादव को राष्ट्रीय महासचिव एवं प्रवक्ता समाजवादी पार्टी को समाजवादी पार्टी से 6 वर्ष के लिए निष्कासित करते हैं। అఖిలేష్తో విభేదాలున్నప్పటికీ ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ శివపాల్ యాదవ్ ఆశ్చర్యకరంగా ప్రకటన చేశారు. అటు శివపాల్ చర్యలకు ప్రతిగా ఆయన వర్గీయులైన మరో 4 మంత్రులపై వేటు వేశారు అఖిలేష్. అలాగే అమర్ సింగ్ వర్గమైన జయప్రదను ఉత్తరప్రదేశ్ చిత్రమండలి పదవి నుంచి తప్పించారు. ఈ కారణంగానే తాజాగా పార్టీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్టయింది. ఈసారి ములాయం సమస్య పరిష్కరించేందుకు ముందుకు వచ్చినా సఫలం కాలేకపోయారు. సమస్య పెద్దది కాకుండా ఉండేందుకు మాత్రం శాయశక్తులా ప్రయత్నించారు. అలా గతంలో అంతా ఒక్కటే అన్నట్టు కనిపించినా ఇప్పుడు వర్గ తగాదాలు ఒక్కసారిగా బహిర్గతం కావడంతో పార్టీలో ఏదో జరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీలో వర్గ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అక్టోబర్లో పెద్దదే జరగబోతోందని అమర్ సింగ్ చెప్పారని అఖిలేష్ ప్రస్తావిస్తూ ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు ఆ వ్యాఖ్యల పర్యవసానమే అని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల దృష్ట్యా చూస్తే మాత్రం ఎస్పీలో ఈ పరిణామాలు పార్టీకి ఏమాత్రం ప్రయోజనం కలిగించేవి కావు. నేతాజీ ఎంత చెబితే అంతా అని చెప్పేవాళ్లు సైతం ములాయం మాట వినకుండా ఎవరికి నచ్చినట్టు వారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ములాయం ప్రభ తగ్గిందనే అనుకోవాలా, లేక పరిస్థితులు చక్కదిద్దడంలో నేతాజీ తప్పటడుగు వేస్తున్నారా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలు చూస్తే సమాజ్వాదీ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అపార అనుభవం ఉన్న ములాయం తన రాజకీయ చతురతతో సమస్యల్ని పరిష్కరించలేకపోతే కోలుకోలేని విధంగా నష్టపోవడం ఖాయం. చతుర్ముఖ పోరు నడుస్తున్న ఉత్తరప్రదేశ్లో ఆగస్టులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో సమాజ్వాదీ పార్టీ ముందంజలో ఉన్నా ఆ తర్వాత బాగా వెనుకబడిపోయింది. నవంబర్ మొదటి వారంలో పార్టీ తరఫు నుంచి రథయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు ములాయం. ఈలోగా పార్టీలో గొడవలు సద్దుమణిగినట్లు చేయగలిగితే మంచిదే, లేదంటే ప్రతికూల ఫలితాలు చవిచూడాల్సి వస్తుంది. The Samajwadi Party's internal family feud has some serious ramifications in terms of the question whether now the government of Akhilesh Yadav has the majority or not, because clearly the party is divided between the father and the son. It also confirms that the Samajwadi Party was never interested in governance, never interested in development, law and order. They've been only interested in power. And this fight is a pure fight of power, not about serving the people of Uttar Pradesh. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు పెద్దగా అవకాశం ఇవ్వకుండానే తనకు తానే విమర్శించుకుంటోంది సమాజ్వాదీ పార్టీ. కేవలం అమర్ సింగ్ కారణంగా పార్టీలో గొడవలు రేగుతున్నాయని అనుకున్నప్పుడు ఆయన్ను దూరం పెట్టడానికి ములాయం ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్నది అర్థం కాని ప్రశ్న. నిజానికి వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి కోసం పార్టీ ప్రయోజనాలు పక్కన పెట్టే స్థాయికి ఎందుకు రావాల్సి వచ్చిందన్నది ములాయంకే తెలియాలి. ఒకవేళ ములాయం వాదనే సరైందని భావించినట్లయితే అఖిలేష్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? కేవలం అమర్ సింగ్ పై ఉన్న వ్యతిరేకతేనా, లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? ఏదేమైనా ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను దేశమంతా గమనిస్తోంది. సమాజ్వాదీ పార్టీలో రోజురోజుకు మారుతున్న పరిణామాల వల్ల ఏదైనా జరగవచ్చు. ఎన్నికల వరకైనా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఆ తర్వాత గొడవలు సరిదిద్దుకోవచ్చని కొందరంటుంటే సమస్యలు ముందు పరిష్కరించుకోవడం మంచిదన్నది ఇంకొందరి అభిప్రాయం. రాజకీయ పార్టీలో వర్గ విభేదాలు సహజం. అధికారంలో ఉన్న పార్టీలో మరింత ఎక్కువగా ఉంటాయి. కాకపోతే చాప కింద నీరులా సాగుతుంటాయి. ఎన్నికలు దగ్గర పడినప్పుడు మాత్రం శత్రువులు సైతం ఒక్కతాటిపైకి వచ్చి ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో సమాజ్వాదీ పార్టీలో తమలో తాము కొట్టుకోవడం ఆశ్చర్యకరమే కానీ ఊహించనిది కాదు. ఎంత వేగంగా సమస్యలు పరిష్కారమైతే పార్టీకి అంత ప్రయోజనం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎవ్వరూ తక్కువ కాదు, అసలలా అంచనానే వేయలేం. రాష్ట్రం నియోజకవర్గంతో సంబంధం లేదు. ఏం జరిగినా తాకేది నేరుగా ఢిల్లీ పెద్దల్నే. బాధ్యత జాతీయ నాయకత్వాలదే. రాజకీయం కంటే కుటుంబ కథా చిత్రంతో రక్తి కట్టిస్తున్న ఉత్తరప్రదేశ్ను పక్కన పెడితే పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ఎన్నికల చిత్రమిది. 2 చోట్ల త్రిముఖం, 2 చోట్ల ఇద్దరి మధ్య ప్రధాన పోరు.
పార్టీ అధిష్టానంతో పాటు స్థానిక నాయకత్వాలకు కఠిన పరీక్షలా మారాయి స్థానిక పరిణామాలు. భాజపా వ్యూహాలు భాజపావి, కాంగ్రెస్ కసరత్తు కాంగ్రెస్ది. వాళ్ళిద్దరి మధ్యలో ఆప్. ఎవరి వ్యూహం వారిదే. మినీ సార్వత్రికాన్ని తలపించడమే కాదు, రానున్న మరిన్ని ఎన్నికల నాడి చెప్పే పోరు కావడమే ఇందుకు ప్రధాన కారణం. గెలిచారా ఓడేరా అన్నది కాదు, ఎవరు గెలిపించారు, ఎలా గెలిపించారన్నదే ముఖ్యమైన ఈ చదరంగంలో ఇప్పటికే అంతా తమ తమ ఆట మొదలు పెట్టేశారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పావుల్ని కదిపేస్తున్నారు. సర్వేలు, జోస్యాలు సరే. కొద్ది నెలల్లో ఎన్నికలకు సిద్ధం కానున్న ఈ 4 రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితి ఏంటి? రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత దేశమంతా దృష్టి సారించింది పంజాబ్ పైనే. ఫిబ్రవరి, మార్చిలో వాటితో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది ఎన్నికల సంఘం. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సత్తాకు, ప్రతిపక్ష కాంగ్రెస్ పోరాట పటిమకు మేమే ప్రత్యామ్నాయమంటున్న ఆమ్ ఆద్మీలో ఎవరి విషయం ఏ పాటిదో తేల్చేయనున్న కీలక సమరమిది. తగ్గట్టుగానే ఆయా రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు మారిపోతున్న సమీకరణాలు కాస్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పంజాబ్ కిరీటం ఎవరిది? ఉత్తరాఖండ్ ఎవరి కైవసం కానుంది? గోవాలో ఎవరు దాదాగిరి చెయ్యబోతున్నారు? మణిపూర్లో కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంటుందా, కమలం వికసిస్తుందా అనే చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. పంజాబ్ వరకు చూస్తే ఈసారి త్రిముఖ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్లో అధికారం చేపట్టడానికి కావాల్సిన సాధారణ ఆధిక్యం 59. ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్, భాజపా కలిసి అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా సవాల్ విసురుతున్నాయి. నిరుద్యోగం, నైపుణ్యలేమి, సాగురంగంలో సంక్షోభం, పడిపోతున్న రైతుల ఆదాయాలు, అవినీతి, పైరవీలు, అధికార దుర్వినియోగం, బంధుప్రీతి ముఖ్య ఎన్నికల అంశాలుగా ఉన్నాయి. పెరుగుతున్న నేరాలు, గూండాల జోక్యం, దళితులపై అత్యాచారాలు, వేధింపులు, సంగ్రూర్ ప్రాంతంలో భూమి సమస్యలు, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, మాదక ద్రవ్యాల విషయమూ ప్రధానాంశంగా ఉంది. పంజాబీ ప్రవాస భారతీయులు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రాంతీయ సమీకరణాలు చూస్తే పంజాబ్ జనాభాలో సిక్కులు 58%, హిందువులు 38.5% ఉన్నారు. ముస్లింలు 1.9%, క్రైస్తవులు 1.3%, ఇతరులు 0.60% మాత్రమే. మొత్తంగా చూసినప్పుడు ఓబీసీలు 22%, దళితులు 31.94%, అగ్రవర్ణాలు 41%, ఇతరులు 3.8% ఉన్నారు. పంజాబ్లోని ఏ రాజకీయ పార్టీ అయినా ఈ గణాంకాలను ఓట్ల రూపంలో మార్చుకోవడానికే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ నాయకత్వంలో ఎన్డీఏ, కెప్టెన్ అమరేందర్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ కత్తులు దూస్తున్నాయి. ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి మొగ్గు ఎటువైపు ఉందో తెలుస్తూనే ఉన్నా ఎన్నికలకు ఇంకా 4-5 నెలలు ఉండటం వల్ల అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న బలాబలాల పరంగా చూస్తే ఈ ఏడాది ప్రారంభంలో తిరుగులేని శక్తిగా కనిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం తగ్గుతూ రావడం గమనించాల్సిన విషయం. ఏప్రిల్ నుంచి దశల వారీగా నిర్వహించిన సర్వేలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చివరిగా ఈ నెలలో యాక్సిస్ ఇండియా టుడే నిర్వహించిన సర్వే ప్రకారం శిరోమణి అకాలీదళ్ భాజపాకు 17 నుంచి 21, కాంగ్రెస్కు 49 నుంచి 55, ఆప్కు 42 నుంచి 46 మధ్య స్థానాలు రావచ్చని అంచనా. ఇవే సర్వేలు ఆగస్టులో కూడా ఆప్కు 100 వరకు సీట్లు రావచ్చని జోస్యం చెప్పాయి. అధికార కూటమి మొదటి నుంచి బలహీనంగా కనిపిస్తున్నా మొదట 3-4 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ 49 నుంచి 55 స్థానాలకు ఎగబాకటం రోజురోజుకి మారుతోన్న ఓటరు అభిప్రాయాలకు నిదర్శనం. అందుకే ఇప్పుడు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భాజపా, ఎస్ఏడీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లోని 13 పార్లమెంటరీ స్థానాల్లో శిరోమణి అకాలీదళ్, ఆప్ చెరో 4 స్థానాలు గెలుచుకున్నాయి. 3 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల భాజపా విజయం సాధించాయి. ఆ ఎన్నికలతోనే పంజాబ్లో అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 117 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 34 చోట్ల ప్రత్యర్థులను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది.
7 చోట్ల 2వ స్థానం, 73 చోట్ల 3వ స్థానం, 4 సెగ్మెంట్లలో 4వ స్థానంలో నిలిచింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయం సాధించిన చోట్ల కూడా ఆప్ ఓట్ల శాతం మెరుగ్గానే కనిపించింది. ఇంతకాలం కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, భాజపా కూటమి మధ్యనే ఉన్న పోటీనే ఆ ఫలితాలు ముక్కోణ పోరుగా మార్చాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాతే జరిగిన ఢిల్లీ సమరంలో ప్రభంజనం సృష్టించిన ఆప్ అదే ఉత్సాహంతో గతేడాదే పంజాబ్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఇక్కడ ప్రచార వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్న కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలనే గట్టి నిశ్చయంతో సర్వశక్తులు ఒడ్డుతోంది. పంజాబ్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ గురించి ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. 2012 ఎన్నికల్లో ఓట్ల శాతం గణనీయంగా పెంచుకున్న తర్వాత బీఎస్పీ అక్కడ 4వ పెద్ద పార్టీగా అవతరించింది. అదే జోరులో మిత్రపక్షం పంజాబ్ బచావో ఆందోళనతో కలిసి 2014 నవంబర్ నుంచే ఎన్నికలపై దృష్టి పెట్టారు బెహెన్జీ. మార్చిలో కాన్షీరామ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎస్ఏడీ, భాజపాలతో పాటు ఆమ్ ఆద్మీని తీవ్ర దళిత వ్యతిరేకులుగా ఆరోపిస్తూ ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. 117 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకొచ్చిన నెలలోపే మాదక ద్రవ్యాల మాఫియాను తరిమికొడతామనేది వారి మొదటి వాగ్దానం. ఎన్నికల కసరత్తు నేపథ్యంలోనే ఇటీవల వచ్చిన ఉడతా పంజాబ్ చిత్రాన్ని సమర్థించారు మాయావతి. సేవ్ పంజాబ్, ఎలెక్ట్ బీఎస్పీ అంటూ పంజాబ్ బచావోతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 65 బృందాలు ఏర్పాటు చేసి 15,000కు పైగా చిన్న పెద్ద ర్యాలీ, సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అధికారంలోకి వస్తే అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఆ వర్గం ఓట్లకు గాలం వేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగిలిన దళిత వేదికలు ఒక్కొక్కటిగా బీఎస్పీలో విలీనమవుతున్నాయి. సెప్టెంబర్లోనే అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టారు. వాటన్నింటి బట్టే మాయ గెలిచినా గెలవకపోయినా ఎవరి గెలుపు అవకాశాలకు గండి కొట్టడానికి ఇదంతా అనేది ఆసక్తిగా మారింది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్లోనూ అప్పుడే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కొంతకాలం నెలకొన్న రాజకీయ సంక్షోభం, రాష్ట్రపతి పాలన, సుప్రీం తీర్పుతో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడం వంటి పరిణామాలతో ఇప్పటికే జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ రాష్ట్రం. అవినీతి రహిత సుపరిపాలన నినాదంతో జూన్లోనే ప్రచారం ప్రారంభించింది భాజపా. స్వయంగా ముఖ్యమంత్రి హరీష్ రావతే మద్యం సిండికేట్ సహా అనేక అవినీతి కార్యక్రమాల్లో భాగం పంచుకున్నారని విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇదే సమయంలో అన్యాయంగా రాష్ట్రపతి పాలన తెచ్చి అధికారం లాక్కునే ప్రయత్నం చేశారన్న ప్రత్యారోపణలతో పాటు ఎన్డీఏపై జాతీయ స్థాయిలో ఉన్న వ్యతిరేకాంశాలనే సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం హరీష్ రావత్. ఉత్తరాఖండ్లో 2012 అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. 70 స్థానాల్లో భాజపా 31 చోట్ల విజయం సాధించింది. వారికంటే 1 స్థానం ఎక్కువగా 32 చోట్ల గెలిచిన కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు ఇతరులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2014 వరకు సాఫీగానే సాగిన ప్రభుత్వంలో విజయ్ బహుగుణను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించడం ముసలం రేపింది. ఆ స్థానంలో వచ్చిన హరీష్ రావత్ సర్కారుపై విమర్శలు చేయడానికి వచ్చిన ఏ అవకాశం వదులుకోలేదు విజయ్ బహుగుణ. కాంగ్రెస్ పార్టీలో ఇదే అంతర్గత పోరు తారాస్థాయికి చేరి రాష్ట్ర ప్రభుత్వమే కిందా మీద పడేలా చేసింది. మార్చిలో మొదలైన రాజకీయ సంక్షోభం మే నెలలో అక్కడ విధించిన రాష్ట్రపతి పాలన చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కొనసాగింది. అప్పుడే తమ మద్దతుదారులైన 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించారని విజయ్ బహుగుణ కుమారుడు సాకేత్ బహుగుణపై వేటు వేసింది కాంగ్రెస్ అధిష్టానం. తర్వాత ఆ వర్గం మొత్తం హస్తం పార్టీ వదిలి భాజపా తీర్థం పుచ్చుకుంది. విజయ్ బహుగుణకు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించారు కమలనాథులు. ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు రేటా బహుగుణ జోషి విజయ్ బహుగుణ సోదరి. ఈ కూడికలు తీసివేతలతో రసవత్తరంగా మారిన తరుణంలో ఉత్తరాఖండ్ పీఠం భాజపాది అని ఒక సర్వే అంటుంటే కాంగ్రెస్దే అని మరో సర్వే చెబుతోంది. వీరిద్దరి మధ్యన మాయావతి బహుజన్ సమాజ్వాదీ పార్టీ 4 నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోవాలోనూ రాజకీయ వేడి బాగానే పెరిగింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న అక్కడ గత ఎన్నికల్లో భాజపా 21 చోట్ల, వారి మిత్రపక్షం ఎంజీపీ 3 చోట్ల విజయం సాధించాయి. కాంగ్రెస్ 9, గోవా వికాస్ పార్టీ 2, ఇతరులు 5 స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో అధికార పీఠం కోసం పరస్పర విమర్శలు, వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. పైచేయి కోసం అస్త్రశస్త్రాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే మార్చితో ప్రస్తుత శాసనసభ పదవీకాలం ముగియనుంది. ఇప్పుడు భాజపా, విపక్ష కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగడం ఆసక్తికర పరిణామం. ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం ఎన్నికల్లో ప్రధానాంశాలు కానున్నాయి. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తో పాటు
ఢిల్లీలో చక్రం తిప్పుతున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్కు ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. మాజీ ముఖ్యమంత్రిగా పణాజీ పీఠాన్ని కాపాడుకోవడం తనకు ప్రతిష్టాత్మకం కూడా. అందుకే ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పార్టీ నాయకత్వం అప్పగించినా పారికర్ పూర్తిగా తన శక్తియుక్తులు ఇక్కడ కేంద్రీకరిస్తున్నారు. గణాంకాల ప్రకారం భాజపా పరిస్థితి బాగానే ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 2 లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుంది. 40 శాసనసభ స్థానాలకు గాను 33 స్థానాల్లో పార్టీ ఆధిక్యం సాధించింది. గతేడాది పురపాలక ఎన్నికల్లో 11కు గాను 6 స్థానాలు ఖాతాలో వేసుకుంది. గోవాలో పార్టీ పరంగా భాజపాకు కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ఆర్ఎస్ఎస్ లో విభేదాల వల్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సుభేష్ వెలింకర్ ను బహిష్కరించడం వివాదాస్పదమైంది. మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం కొనసాగిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. మండోవి నది పరిసర ప్రాంతాల్లోని జోదశాలను పణాజీకి తరలిస్తామన్న హామీని విస్మరించింది. ఇలాంటి మరికొన్ని ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడం ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. ఆప్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. కేజ్రీవాల్ ఇప్పటికే 3 సార్లు గోవా చుట్టేశారు. భారీ సభల జోలికి పోకుండా ప్రత్యక్షంగా ఓటర్లను కలుసుకోవాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. వాటితో పాటు గతంలో ఢిల్లీలోనే అనుసరించిన సూత్రాన్ని పాటించి ప్రత్యేక ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తామని ప్రకటించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. అవినీతి, హామీల అమలులో విఫలం అంశాలను అస్త్రాలుగా చేసుకుంటున్నారు. యువత, కాంగ్రెస్ కు సంప్రదాయ మద్దతుదారులైన క్రైస్తవులను ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అధికారంలోకి వస్తే అవినీతి రూపుమాపుతామని, పంచాయతీరాజ్ సంస్థలకు పూర్తి అధికారాలిస్తామని ఆప్ హామీ ఇస్తోంది. మూడో పక్షమైన కాంగ్రెస్ మాత్రం ఇంకా అయోమయం నుంచే తేరుకోలేదు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్లోనూ వచ్చే మార్చి 18తో శాసనసభ కాలపరిమితి తీరిపోనుంది. 2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 42 స్థానాల్లో విజయం సాధించింది. ఇబోబీ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014లో మణిపురి కాంగ్రెస్ కూడా తన 5 ఎమ్మెల్యేలతో అధికార కాంగ్రెస్ లో విలీనమైపోయింది. కానీ ముందస్తు సర్వేల అంచనాల ప్రకారం ఈసారి మణిపూర్లో కాషాయ జెండానే రెపరెపలాడే అవకాశం కనిపిస్తోంది. అక్కడ భాజపాకు 34 నుంచి 40, కాంగ్రెస్ కు 19 నుంచి 24 స్థానాలు రావచ్చని యాక్సిస్ ఇండియా టుడే ఈ నెల ఆరంభంలో జరిగిన సర్వేలో జోస్యం చెప్పింది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.